అన్నం ఉండేవా? ఏం చేస్తున్నావు ఇందులోకి? ఏం చేస్తున్నావు ఇందులోకి? కరివేపాకు రైస్ టైం సరిపోదా? రెడా మరి ఏం చేస్తావు? మరి కాలేజ్ ఉందా? సండే హాలిడే అవ్వలేదా? ఫోర్ వర్కా? ఇప్పుడు కరివేపాకు వేసావు కదా, ధనియాలు వేసావు, జీలకర్ర వేసావా? మూడు వేసి వేపి ఇప్పుడు మిక్సీ వేయాలి. మిక్సీ ఆడిచ్చి ఈ రైస్ కలిపెట్టానా? దాంట్లో వేయాలి ఏమన్నా? ఖాళీ మిగిలిన 9కా 8కినా? టైం అయిపోయిందనా? ఎయిట్ అయిపోయిందా? కానీ 8 అయిందా? గ్రైండ్ చేస్తావా? ఓకే. పచ్చిమిర్చి ఎంత పడింది? లాస్ట్ దూరం ఉండదు. నిలబడిపోతున్నాయి. లాస్ట్ అక్క ఏం చేస్తుంది సార్? అక్క ఏం చేస్తుంది సార్? కరివేపాకు రైస్.
శాంతించండి. రైస్ వేడన్నా నేను వండింది రే. బిర్యానీ రైస్లో ఉంది కదా. అమ్మాయి టైం అయిపోతుందండి. అమ్మాయి కానీ 8కి లాలి. ఇప్పుడు ఆల్రెడీ 8 దాటింది. కళ్ళు ఎలా ఉన్నాయి మళ్ళీ? ఈవినింగ్ 4 కంట. కరివేపాకులో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది తెలుసా. డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కరివేపాకు రైస్ తింటే మనకు కూడా డి విటమిన్ పుష్కలంగా వస్తుంది. పెట్టుకో, ఫుల్గా పెట్టుకో. జాత్ రైస్ ఇలా ఉంది. బిర్యానీ రైసా? బాస్మతి రైస్. ఓ బాస్మతి రైస్ చేసావా? క్యాక్ పుట్టించావుగా. ఇంత కిల్ అంటే నాకు అర్థం కాలే. సరదాగా అనుకుంటుంది కానీ ఎలా ఉంది రైస్? కరివేపాకు రైస్ బాగుందా? కొంచెం పెట్టుకున్నావు ఏంటి? తిన్నావు చాక్లెట్లు తిన్నట్టు నేను. తిన్నావు కదా చాక్లెట్? ఒక్కడైనా తిన్నావుగా. చాక్లెట్లు అన్నాను. చాక్లెట్ ఒకటి తిన్నావు. నువ్వు ఒకటని చెప్తున్నావు అంటే అది 2-3 ఉంటాయని నా ఉద్దేశం. ఒకటేనా? ఇప్పుడు అది తిన్నా, చూపిస్తా తర్వాత తిని. అవి బాగున్నాయి, అక్కడ టేస్ట్ చేసా. మ్యాటర్ ఏంటి? చాక్లెట్లు ఎక్కడవి? ఆంటీ ఇచ్చారని చెప్పాగా. దేనికి? బర్త్డేనా? కింద వాళ్ళకి మనకి పైన వాళ్ళకి అది ఇస్తారు. ఇచ్చారా? ఉన్నాయని ఇచ్చారు. దేవస్వామి అండి పక్కన కూడా ఇస్తూనే ఉంటారు. ఇక పచ్చిమిరపకాయ తినేసా. ఏమైంది? ఏం కాదులే.
నీరసం అంటే వస్తుంది. సార్ రోడ్ మా అమ్మ మన దగ్గర హలో 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 మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం. చూసాం ఇక వెళ్ళాలి. దేనికి వెళ్తున్నాం? మెక్కడానికి. మెక్కడానికి ఆల్రెడీ మెక్కావు ఇంట్లో, మళ్ళీ మెక్కుతా. మళ్ళీ మెక్కుతావు. తాత ఫోన్ చేశాడు కదా, దోశలు వేసాయండి. నా కోసమే దోశలు వేసారంట స్పెషల్గా. దొరికింది. అమ్మమ్మ ఎలాగున్నావు అంటావు, అమ్మమ్మ ఏం చేస్తున్నావు అంటావు, అమ్మమ్మ ఏం చేస్తా. అమ్మ కూర చేస్తుంది, వంట చేస్తుంది. కొత్తిమీర తెచ్చారు, చికెను మటను. ఏం చేస్తున్నారు నీకు? నీకు చట్నీ రెడీ. అందులో వేసి ఇంకెందుకు ఉందిగా చాలు. ఇద్దరు నిన్న కలిపి తిన్నాం. ఇంకా దోశపిండి ఉందా చూద్దాం. హాయ్ ఉంది, ఇంకా వేస్తారు, ఇబ్బంది లేదు. ఇంకా రెడీ కావాలా? చట్నీ బయట కూర్చున్నాం, హాయిగా ఉంటుంది. ఎంత బాగుంటుందో, హాయిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుందాం. తీరా ఏం నవ్వుతున్నావు? వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా తీస్తాము. ఇప్పటి నుంచి ఇంకా సండే నుంచి 2 పూట్ల తీస్తాము. మీరు ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇది చాలా మంది మర్చిపోతున్నారు, అర్థమైందా? లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.